జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. కొరుట్లకు అత్యంత సమీపంలో కొండపై కొలువు తీరి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం అండి. నిజంగా నా భూతో నా భవిష్యత్ అండి. అంగరంగ వైభవపేతంగా ఇక్కడ నిరంతరము స్వామి వారిని సేవిస్తూ అర్చకులు జీవిస్తూ ఉంటారండి. గోవిందనామ స్మరణ ఫలకాలన్నా శ్రీమన్నారాయణుని సేవించాలన్నా కూడా కోటి జన్మల పుణ్య ఫలితం ఉంటే గాని ఇలాంటి ఆలయ అర్చకుల రూపంలో సేవ చేసేటువంటి మహత్తర భాగ్యం కలగదండి. నిజంగా ఈ కలియుగంలో భక్తులు చాలా మంది మారిపోతూ ఉంటారండి. శాశ్వతంగా స్థిరస్థాయిగా నిలువాలనేది ఒక దేవాలయాల ద్వారా మట్టుకే భక్తులకు సాధ్యమవుతూ ఉంటుంది. అదేవిధంగా మీరు పౌర్ణమి రోజు అంటే గత 2 నెలలుగా డిసెంబర్లో పౌర్ణమి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణని పెట్టడం అనేది మా భక్తులకు చాలా ఆనందకరమైన సంతోషకరమైన విషయం అండి. ఎందుకంటే ప్రతి వ్యక్తికి మనసులో భక్తి అనేది నిర్విరంతంగా ఉండాలి, ధర్మంలో జీవించాలి, సనాతన ధర్మాన్ని స్వీకరించాలి అనే సత్సంకల్పంతో ఇలాంటి మంచి వినూత్న కార్యక్రమాలు ఆలయ అర్చకుల ద్వారా వెంకటాపూర్లో నిర్వహించడం నిజంగా ఈ వెంకటాపూర్ ప్రజల పూర్వజన్మ సుకృతం అండి. అలాగే ఎక్కడ చూసినా మనం వెంకటేశ్వర స్వామి వారు కొండపైనే కొలువు తీరి ఉంటారండి. అందరికీ తెలుసండి, 7 కొండల వాడు ఎక్కడుంటాడంటే 7 కొండల పైననే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉంటారని. అలాగే ఆలయ అర్చకులను మా భక్తులు ఎందుకు గిరి ప్రదక్షిణ చేయాలి, స్వామి వారుకు ఎందుకు 7 కొండలపై కొలువు తీరి ఉంటారు, మా భక్తులకు మీ ఆధ్వర్యంలో ఈ మహత్తరమైనటువంటి విషయాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. చాలామంది మా యొక్క గ్రామంలో ఉండేటువంటి వారు, స్వామి మనము అరుణాచలం లోపలనే గిరి ప్రదక్షిణ ఉన్నది, మన దగ్గర కూడా మనం గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తామని చెప్పేసి మా గ్రామస్తులు చాలామంది దగ్గరికి వచ్చి అడగడం జరిగింది. అందులో గత పౌర్ణమి రోజున సాక్షాత్తు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గిరి ప్రదక్షిణ మా యొక్క నూతన ఎన్నిక కాబడినటువంటి సర్పంచు మరియు గ్రామంలో పూర్వం ఉన్నటువంటి సర్పంచులు ఉప సర్పంచులు వారి ఆధ్వర్యం లోపల మా యొక్క గ్రామ చైర్మన్ శ్రీ కట్కం రాజేష్ గారి యొక్క సన్నిధిలో మహావైభవంగా నిర్వహించి ఈ యొక్క దేవాలయ ఈవో శ్రీ విక్రమ్ గౌడ్ గారు దీన్ని పర్యవేక్షిస్తూ మహావైభవంగా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నాకు సలహా ఇచ్చి ముందరికి తీసుకువెళ్ళినారు. ఈ యొక్క దేవాలయము దేవాదాయ శాఖ పరిధిలో మహావైభవంగా నిత్యనూతనంగా ఎన్నో విధంగా అభివృద్ధికి నోచుకుంటున్నది. భక్తులైనటువంటి సందేహం ఏంటంటే మనం గిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలి? గిరి అంటే కొండ. స్వామివారు ఉండేది ఎక్కడ? ఏ కొండ కోనలో, పుట్ట చెట్టు, చెట్టు పుట్ట. కాబట్టి అటువంటి ఆ యొక్క చెట్టు పుట్ట అంటే మన శరీరంలో ఉండే అటువంటి తల భాగాన్ని ఎప్పుడు కూడా మనం పరిరక్షంగా చూసుకోవాలి. తల అంటే కొండ. తల అనేది కరెక్ట్గా లేకపోతే మనిషి శరీరంలో ఎన్ని అవయవాలు కరెక్ట్గా పనిచేసినా కానీ మనిషికి విముక్తి అనేది ఉండదు. కాబట్టి గిరి అంటే కొండ. ఈ కొండ చుట్టూ మనం ఎప్పుడైతే స్వామివారి ప్రదక్షిణ చేస్తున్నామో, మనం ఆ కొండను పరిరక్షణగా చూస్తున్నామో మన తల భాగాన్ని, అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు, స్వామి మీరందరూ కూడా తలకు బట్ట కట్టుకోండి. తల అంటే కొండ, తలకు బట్ట కట్టుకోండి. కొండ పైన కొండలను కాపాడండి, చెట్టును కాపాడండి, పుట్టను కాపాడండి చెప్పారు. కాబట్టి మనము గిరి ప్రదక్షిణ ఎప్పుడైతే చేయడం ద్వారా మనకు ఏ జన్మ చేసినటువంటి పాప ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విముక్తి పొంది స్వామివారు సాక్షాత్తుగా గిరి స్వరూపంగా మనకు అనుగ్రహించి కోరినటువంటి కోరికలను నెరవేర్చుతాడు. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. చాలా చక్కటి విషయాలు తెలియజేశారండి. ఎందుకంటే కొండపైనే స్వామి ఎందుకు కొలువు తీరి ఉంటాడనేది. అలాగే నిజంగానంటే ప్రతి మనిషిలో కామము, క్రోధము, లోభం అనేటివి ఉంటాయండి. నిజంగా వీటిని వదలాలంటే మీలాంటి పెద్దవాళ్ళ దివ్య మంగళ శాసనాలతో పాటుగా ఇలాంటి వెంకటాపూర్లో కొలువు తీరినటువంటి కొండపై వేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సేవించండి. మీకు భక్తి, ముక్తి, మోక్షం, కామ, క్రోధ లోపాల నుండి విముక్తి లభిస్తుంది అనేది
గిరి ప్రదక్షిణ వల్ల మట్టుకే సాధ్యమవుతుందని మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న అశేష భక్తజనులకు మీరు నిజంగా చాలా చక్కని వివరణ ఇచ్చారండి. నిజంగా మంచి నామము జీవితంలో ఉన్నత స్థానంలో జీవించే నామం ఏదైనా ఉంది అంటే శాస్త్రవచనంలో ఉన్న నామాన్ని ఇంత స్పష్టంగా ఇంత క్లారిటీగా గోవింద నామస్మరణను మించిన నామం మరొక్కటి లేదనేది నిజంగా భక్తులకు మంచి విషయం తెలియజేశారు. అలాగే ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయాలలో కూడా మీలాంటి పెద్దవాళ్ళు చెప్తుంటారు, స్వామి ఊరికే తిరగడం కాదు స్వామి, గోవింద నామస్మరణ చేస్తూ తిరగండి, మీకు భక్తి ముక్తి మోక్షం లభిస్తుందనేది. నిజంగా చెప్పాలంటే మీలాంటి వాళ్ళు ఆలయ అర్చకులుగా పూజించడం అనేది నిజంగా వెంకటాపూర్ గ్రామ ప్రజల పూర్వజన్మ సుకృతం అండి. ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే గాని ఇలాంటి గోవిందునికి నామస్మరణ ధూపదీప నైవేద్యాలు చేసేటువంటి మహత్తర భాగ్యం దొరకదండి. అలాంటి మహత్తర భాగ్యాన్ని సొంతం చేసుకున్నటువంటి ఆలయ అర్చకులకు మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక పాదాభివందనాలు. మీలాంటి వాళ్ళు నిజంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తారండి. ఎందుకంటే సనాతన ఈ కలియుగంలో యూత్ చెడిపోతుందండి. నిజంగా ఈ యూత్ ని మార్చాలనే సత్సంకల్పం వెంకటాపూర్ గ్రామ ప్రజలకు లభించడం, అది మీలాంటి అర్చకులు వీటిని మంచి కార్యక్రమ రూపంలో సరళిలో మీరు నిర్వహించడం అనేది లోకా సమస్త సుఖినోభవంతు కోసం మీలాంటి వాళ్ళ ఆలోచనలు చాలా మందికి స్ఫూర్తినిస్తాయని మనసారా మరొక్కసారి ఆ శ్రీమన్నారాయణుని మంగళాశాసనాలు ఇక్కడ విచ్చేస్తున్న అశేష భక్తజనులందరికీ కూడా కలగాలని మనందరం ఒక్కసారి గోవింద నామాన్ని పలుకుతాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, గోవింద 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 గోవింద. మంచి ఆధ్యాత్మిక భక్తి మార్గంలో జీవించాలంటే ఒక్కసారి మీరు వెంకటాపూర్ గ్రామాన్ని విచ్చేయండి. ఎందుకంటే సాక్షాత్ తిరుమలలో మీరు గిరి ప్రదక్షిణ చేస్తూ తిరుమలలో కొండలెత్తూ గోవింద నామస్మరణ చేస్తామండి. అలాంటి అనుభూతి, ఆనందం, తృప్తి, సంతృప్తి, భక్తి, ముక్తి, మోక్షం దొరికే గ్రామం ఏదైనా ఉందంటే వెంకటాపూర్ లో ప్రజలకు దర్శనమిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. మరొక్కసారి జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, గోవింద 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 గోవింద. ధన్యవాదాలండి. గురువారికి మరొక్కసారి మా ఛానల్ పక్షాన పాదాభివందనాలు. గోవింద వెంకటరమణ గోవింద, రాత్రి రమణ గోవింద, శ్రీ గరుడాచల నివాస గోవింద, లక్ష్మీ వెంకటరమణ గోవింద. మా సర్పంచ్ గారు జై శ్రీమన్నారాయణ. ఇక్కడ చైర్మన్ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వెంకటాపూర్ కట్కం రాజేష్ గారు నిజంగా మీకు మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరియు అలాగే సర్పంచ్ అయినటువంటి అలాగే వెంకటాపూర్ సర్పంచ్ అయినటువంటి జాగ గంగాధర్ గారికి కూడా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకనంటే ఇలాంటి గిరి ప్రదక్షిణలు ఈ మధ్యన చాలా దేవాలయాల్లో జరుగుతూ ఉన్నాయండి. అందులో భాగంగా మీరు వినూత్నంగా యూత్ వాళ్ళే కాకుండా సకల జనులకు ఈ గిరి ప్రదక్షిణ చేసేటువంటి మహత్తర భాగ్యాన్ని కలిగిస్తున్న నిజంగా మీ సంకల్పానికి మరొక్కసారి మా ఛానల్ పక్షాన హృదయపూర్వక పాదాభివందనాలండి. ఎందుకంటే లోక సమస్త సుఖినో భవంతు కోసం ఇలాంటి మంచి కార్యక్రమాలు మేము సైతం అంటూ ముందటికి వస్తూ ఈ యూత్ వాళ్ళను మంచి సనాతన ధర్మ మార్గంలో జీవించేలాగా ప్రేరేపిస్తున్న నిజంగా మీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తారండి. ఆ శ్రీమన్నారాయణుని మంగళ శాసనాలు సదా మీకు మీ కుటుంబానికి సదా ఎల్లవేళ్ళ ఉండాలని ఆలయ అర్చకుల పక్షాన వీక్షిస్తున్నటువంటి అశేష భక్తజనులందరి తరఫున కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి గిరి ప్రదక్షిణ కార్యక్రమాలలో దయచేసి మీరు ఒక్కసారి విచ్చేసేయండి, మీ జీవితాలను ధన్యం చేసుకోండి అని ఇక్కడ ఉన్న వెంకటాపూర్ గ్రామ ప్రజలు, సర్పంచ్, ఆలయ అర్చకులు, చైర్మన్ గారు సకల ప్రజలకు తమ నమస్కార పూర్వకంగా తెలియజేస్తున్నారండి.
ఒక్కసారి మీరు అడుగు పెట్టండి, మీ జీవితం మారిపోతుందండి. ఎవరైతే కోరిక తీరక ఇబ్బందులు పడుతూ ఉంటారో ఈ వెంకటేశ్వర స్వామి వెంకటాపూర్ దేవాలయాన్ని ఒక్కసారి సందర్శిస్తే కోరిక తీరకపోవడం అనేదే ఉండదు. అలాంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కొరుట్లకు అతి సమీపంలో ఉందండి. దయచేసి అందరూ విచ్చేసి ఆ శ్రీమన్నారాయణుని దివ్య మంగళ శాసనాలు పొందాలని మనస్ఫూర్తిగా ఒక్కసారి ఆ శ్రీమన్నారాయణుని వేడుకుందాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, గోవింద జై శ్రీమన్నారాయణ, గోవింద 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 లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద రమారమణ గోవింద. గోవింద. దేవాలయంలో మా యొక్క గ్రామస్తుల కోరిక మేరకు స్వామివారి సన్నిధిలో ప్రతి దినము ఎంతో కొంత అభివృద్ధి చేయుటకు భక్తులచే చందాలు కానీ, చందా రూపకంగా కానీ, ధన రూపం కానీ, ధాన్య రూపం కానీ, వస్తు రూపం కానీ, శ్రమ రూపం కానీ, లేదా స్వామివారి యొక్క దేవాలయంలో సేవ చేయుటకు కానీ భక్తులు ఎవరైనా వచ్చినా వారికి పూర్తిగా మేము మా యొక్క దేవాలయ కమిటీ మరియు గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు కానీ ఎల్లవేళ వారికి సహకరించి, ఎవరైనా ఇక్కడ మేము నిద్ర చేస్తాము, మేము ఒక 10 మంది ఉన్నామయ్యా, మేము ఈ రోజు ఇక్కడ దేవాలయం నిద్ర చేస్తాం అన్నా కానీ వారికి తగినటువంటి వసతులు కల్పించి, వారికి ఒకవేళ భోజనం తీసుకొని రాకున్నా వారికి భోజనాలు కూడా ఏర్పాటు చేసి పూర్తిగా మేము మా గ్రామం ప్రక్షాన వారికి సహకరించి అన్ని వేళల భక్తులకు అండదండలుగా ఉండి వారికి సహకరిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. చాలా సంతోషమైన విషయం అండి. ఎందుకనంటే మీరు ఇక్కడికి విచ్చేసిన వారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా మేము సైతం మీకున్నామని తెలియజేస్తున్నటువంటి మంచి విషయాలు. నిజంగా ఏదైనా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి వారు సకల జనులను ఆశిస్తూ మంగళ శాసనాలు ఇస్తారండి. అలాగే వెంకటాపూర్ లో కూడా మీరు ఎవరు ఎలా వచ్చినా కూడా మేమున్నాం మీకంటూ ఎలాంటి కార్యక్రమాలు మీకైనా చేయడానికి సదా మేము ముందుంటామని తెలియజేయడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం. దేవాలయము ఎప్పుడు వెలిసింది అనేది ప్రస్తుతానికి మా గ్రామంలో ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా చక్కగా తెలియదు. ఇది కుచన్పల్లి అనే చెప్పే ఊరు నుంచి రాజయ్య అనే వ్యక్తి స్వామివారిని తీసుకొని వచ్చినట్టు భక్తుల యొక్క నమ్మకము. అందుకే ఇది కూచాద్రి వెంకటేశ్వర స్వామివారిగా పిలుస్తుంటారు. ఈ యొక్క స్వామివారి యొక్క దేవాలయంలో ఒక శిలాశాసనం కూడా ఉన్నది. దాన్ని మేము కనుగొనడానికి చాలా విధాల ప్రయత్నం చేసినాం, కానీ అది మా వల్ల కాలేదు. తాంజావూరు వెళ్తే తాంజావూరులో పురావస్తు శాఖ వారు దాన్ని వచ్చి చూస్తామని చెప్పారు. ఇక దాన్ని మాకు కొద్ది ఆర్థిక ప్రాబ్లం చేత, ఇతరత్ర సమస్యల చేత, దేవాలయం యొక్క అభివృద్ధి కోసము మా యొక్క గ్రామస్తుల చేత నూతనంగా దాదాపుగా ఒక 60 నుంచి 70 లక్షల రూపాయల వ్యయంతో కళ్యాణ మంటపము, ఒక మినీ కళ్యాణ మంటపము, అదే మాదిరిగా దేవాలయం గుట్టపైన ప్రాకారము నిర్మించడం జరిగింది. ఈ యొక్క దేవాలయం అతి త్వరలో ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు, స్వామివారి యొక్క నిత్య కళ్యాణం కానివ్వండి, లేదా ప్రతి ద్వాదశి కళ్యాణం కానివ్వండి చేయడానికి మా యొక్క చైర్మన్ రాజేష్ గారు నాతో సంప్రదించడం జరిగింది. సరే అని చెప్పాను. అదే మాదిరిగా మొన్న ఎలక్షన్లు వచ్చి నూతనంగా మా సర్పంచ్ దయా గంగాధర్ గారు ఎన్నిక కావడం జరిగింది. వారు కూడా చెప్పారు. పాతగా ఉన్నటువంటి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, ఇతరులు కొంతమంది ప్రముఖులు కూడా నన్ను కలవడం జరిగింది. వారందరూ కూడా నేను ఒకే చెప్పాను. కాకపోతే ఇటు కార్యక్రమాన్ని ప్రారంభించాలంటే కొద్దిగా అన్ని చూసుకొని ముందడికి వెళ్ళాలి. కాబట్టి భక్తుల యొక్క సహాయ సహకారాలు మాకు ఎప్పటి వరకు అయితే ఉంటాయో అప్పటి వరకు మా యొక్క జన్మ ఉన్నంత వరకు స్వామివారి యొక్క సేవలో సదా ఉంటాము అని చెప్పేసి, స్వామివారికి దేవాలయానికి దూరం నుంచి వచ్చేటువంటి భక్తులు హైదరాబాద్ కానీ, లేదా నిజామాబాద్, బోధన్, ఇచ్చోడ, కిన్వట్, లేదా ఇతరత్ర వికారాబాద్ అక్కడి నుంచి వస్తారు. అటువంటి భక్తులు ఎవరైనా ఉన్నా, ఎప్పుడైనా అనుకోకుండా వచ్చినా, అయ్యా మాకు ఇక్కడ ఆహారం దొరుకుతలేదు, మాకు ఎందుకు ఈ కష్టం అని చెప్పేసి అనుకున్నా మాకు చెప్తే మేము ఒక 15 నుంచి 20 నిమిషాలలో వారికి ఆహారం ఏర్పాటు చేసి వారికి అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, స్వామివారి దేవాలయం రావడానికి మీరు ఎంత శ్రమపడి వస్తారో మీరు మీ యొక్క గమ్యస్థానానికి అంత క్షేమంగా చేరుకోవడానికి మా వంతుగా పూర్తిగా సహకరించి మేము మిమ్మల్ని అన్ని తీర్లా మా యొక్క బంధువులు ఆదుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.
జై శ్రీమన్నారాయణ. చాలా చక్కగా వివరించారండి. విచ్చేసే భక్తులకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మేమున్నామంటూ మా యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలపడం నిజంగా మీకు మరొక్కసారి మా ఛానల్ పక్షాన ఇలాంటి మంచి కార్యక్రమాలకు తోడు నిలుస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా ఛానల్ పక్షాన హృదయపూర్వక పాదాభివందనాలండి. మరొక్కసారి మీకు మా ఛానల్ పక్షాన ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. లక్ష్మీ రమణ గోవింద, మాత్రీ రమణ గోవింద, సప్తగిరీశ గోవింద, వాహన గోవింద, అన్నగజేన గోవింద, గోవింద గోవింద. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. సకల పాపాలను తొలగించి భక్తి ముక్తి మోక్షాన్ని చూపే నామం ఇంత మంచి నామమని మా యూట్యూబ్ చూస్తున్న ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేసినందుకు మరొక్కసారి అందరి పక్షాన ధన్యవాదాలు. గోవిందా గోవిందా. జై శ్రీమన్నారాయణ. మనం ఈ లిపిని గినక మనం చూస్తూ ఉంటే అత్యంత పురాతనమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి. ఎందుకంటే ఇది నాగర్ లిపి అండి. దాదాపు ఎన్నో సంవత్సరాల క్రితం గాని ఇలాంటి అక్షరాలు లిఖిత పూర్వకంగా మనకు దర్శనమివ్వాయి. అలాంటి అక్షరాలు ఇక్కడ దర్శనం ఇస్తున్నాయంటే అతి పురాతన మహిమాన్వితమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం అని భక్తులందరూ గమనించి ఆ వెంకటేశ్వర స్వామి దివ్య మంగళ శాసనాలు పొందడానికి వెంకటాపూర్ విచ్చేసి స్వామి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ మనకు కనిపిస్తున్న గురువుగారు చూపిస్తున్నారండి ఈ నామాలు. నిజంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సాక్షాత్ స్వయంభూగా ఇక్కడ భక్తులకు దర్శనమిస్తూ కొలువుదీరినటువంటి సుందర దృశ్యాలండి. ఎందుకంటే ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే గాని ఇలాంటివి సాక్షాత్ మనకు దర్శన భాగ్యం దొరకదండి. అలాంటి మహత్తర భాగ్యాన్ని చూస్తున్న వీక్షకులు కూడా ఇక్కడికి విచ్చేసి ఆ శ్రీమన్నారాయణుని దివ్య మంగళ శాసనాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. అక్కడ కనిపిస్తున్నాయి కూడా చూడండి, చాలా స్పష్టంగా కనిపిస్తాయి. శంకు చక్రం కూడా అండి. నామాలు నిజంగా పూర్వజన్మ సుకృతం. వెంకటాపూర్ విచ్చేసి ఈ నామాల దర్శనం చేసుకోవడం. జై శ్రీమన్నారాయణ. ఓకే అయ్యప్ప. గోవిందా గోవిందా గోవిందా.